జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కట్టల పాములు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఓటమి ఖాయమని తేలడంతో కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. బోరబండ సైట్ 3 అంబేద్కర్ నగర్ లో స్థానిక కాంగ్రెస్ మహిళా నాయకురాలు యాదమ్మ రాజేశ్వరి ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయింది. బయట నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కట్టల పాములు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఓటమి ఖాయమని తేలడంతో కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. బోడమండ సైట్ 3 అంబేద్కర్ నగర్ లో స్థానిక కాంగ్రెస్ మహిళా నాయకురాలు యాదమ్మ రాజేశ్వరి ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచినట్టుగా స్పష్టంగా అక్కడ కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? జూబ్లీహిల్స్ లో ఓటర్లకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గత కొద్ది రోజులుగా పూర్తిగా ఓటమి అంచనా ఉండడంతో పక్కదారిని తొక్కుతుంది. మొదటి నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డదారులనే వెతుక్కుంటుంది గెలుపు కోసం. ఆ గతంలో ఏదైతే దొంగ ఓట్ల భాగవతం తెరమీది రావడంతో మరో కొత్త నాటకానికి తెరదీసింది. అనేక అంశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డదారులనే వెతుక్కునే ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళ మరోమారు నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభ పెడుతుంది. వారికి ఒత్తాసుగా పోలీసులు ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుంది. ఇవాళ బోరబండ సైట్ లో ఒక కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇంట్లోకి వెళ్లి డబ్బులు పంచుతున్నప్పటికీ కూడా వీడియో వల్ల సోషల్ మీడియా కావచ్చు ఇతరత్ర మాధ్యమాల్లో చెక్కలు కొట్టినప్పటికీ ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలే, పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించుకోలే. ఎలాంటి అంశాలను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పారుతుంది పోలీస్ వ్యవస్థ తప్ప చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళ ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ నిన్న ఉదయం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ల పైన సోదాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లలో డబ్బులు ఉన్నాయని పెద్ద ఎత్తున అడవిడి చేశారే తప్ప వారి దాంట్లో ఏం దొరికాయి, ఎందుకు అడవిడి చేశారు అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వలేకపోయింది. పూర్తిగా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి పక్షపాతంగా పనిచేస్తుంది వాళ్ళ ఎలక్షన్ కమిషన్. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు నిన్న అంతా హడావిడి చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. విజువల్స్ లో క్లియర్ గా అమౌంట్ కౌంట్ చేస్తూ వేరే వాళ్ళకి ఇస్తున్న విజువల్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు దీనికి సంబంధించి యాక్షన్ తీసుకున్నట్టు కనిపిస్తోందా? ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికే స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు, స్థానికంగా ఉన్న ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు మనకు సమాచారం రావట్లేదు. అంటే పూర్తిగా ప్రభుత్వానికి అండగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు స్పష్టంగా అయిపోయింది. ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలని చెప్పేసి చెప్తారే తప్ప ఎక్కడ కూడా ఆ దిశగా ఎన్నికల నిర్వహణ జరగట్లేదు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అనేక ఫిర్యాదు చేసింది. దాదాపు 100కు పైగా ఫిర్యాదు చేసినప్పటికీ ఏ ఒక్క ఫిర్యాదు పైన కూడా స్పందించలేదు. ఈ డబ్బులు యథేచ్ఛగా డైరెక్ట్ గానే ఓటర్లకు పంచుతూ దొరికిన వీడియో ఇవాళ ఉన్నప్పటికీ కూడా దీనిపై చర్యలు తీసుకోలేదు. అంటే ఎన్నికల సంఘం వల్ల కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తుంది అనేది స్పష్టంగా అవుతుంది. ఇటు ఫిర్యాదు చేయడానికి ఒక సివిజిల్ అనే యాప్ ఉంటుంది. యాప్ కూడా ఇవాళ పనిచేస్తలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు సామాన్య కార్యకర్తలు అంటే నార్మల్ పీపుల్స్ సిటిజన్స్ సూత్ర ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా ప్రభుత్వంలో ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడికి ఎలక్షన్ కమిషన్ తలగుతుందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. పోలీస్ వ్యవస్థ కూడా ఇటు అధికారుల చెప్పు చేతుల్లో ఉండాల్సిన పోలీసులు ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారు, సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఆ పై స్థాయి అధికారులంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లే వింటున్నారే తప్ప ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు,
ఎన్నికల అధికారులు చెప్పినట్టు కావచ్చు ఎన్నికల అధికారులకు ఏమాత్రం కూడా ఇవాళ పనిచేయట్లేదు అనేది మనకు సుస్పష్టమవుతుంది. ఇవాళ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా పనిచేస్తుందే తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఎక్కడ కూడా అడ్డుకోవడంలో విఫలమైంది, అడ్డుకోవట్లేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు 70కి పైచీలకు ఫిర్యాదు చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇక్కడ సీఈఓ కార్యాలయంలో సీఈఓ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీఈఓ పైన ఒత్తిడి పెంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వెంటనే సీఈఓను కావచ్చు, ఇక్కడ ఉన్న సిపిని కూడా సిపి కూడా అనేక మంది పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినాం. ఆ సిపి కూడా పట్టించుకుంటలేడు. స్వయంగా పోలీసులే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి పనిచేసే వారిని కావచ్చు, సామాన్య కార్యకర్తలను ఇలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా బెదిరిస్తున్నారు. వారి పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానైనా చర్యలు తీసుకోవాలని నిన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. ఆ ఎంపీల బృందంని ఫిర్యాదు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆ ఎంపీల బృందానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోలేదు. ఇవాళ బోరబండే కాదు, జుబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఓట్లకు నోట్ల పంపకంలో బిజీగా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.